ప్రొడ్యూసర్ గారు రాలేదు, శిరీష్ గారు, దిల్ రాజు గారు దావత్లో బిజీ ఉన్నారు. మంచిగా ఫుల్ సక్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మంచిగా దావత్ చేసుకుంటున్నారు. అంటే ఈ మధ్య కాలంలో అందరూ అన్ని ఓటీటీలు వెబ్ సిరీస్ లు అన్ని చూసేస్తున్నారు అన్న దానికి ఒక క్యారెక్టర్ ను కూడా మీరు క్రియేట్ చేసేసారు. అవును, బుల్రాజు. సో బుల్రాజు గురించి, ఆ క్యారెక్టర్ ని క్రియేట్ చేయడం వెనకాల జరిగిన స్టోరీ గురించి ఏమైనా చెప్తారా? అంటే యాక్చువల్ గా ఓటీటీ అనేది ఇట్స్ లైక్ ఇట్స్ ఫర్ అన్ ఎంటర్టైన్మెంట్, బట్ అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ టు బి కాషియస్ విత్ ద కిడ్స్. కరెక్ట్. ఎందుకంటే దాంట్లో ఒక్కొక్కసారి తెలుగు మరి ఇంగ్లీష్ ఫిల్మ్స్ కి బూతులు చాలా ఘోరంగా ఉంటాయి. డబ్ చేసి మీరు గమనించారో లేదు, ఇంగ్లీష్ ఫిల్మ్స్ ని డబ్ చేసి హిందీ ఫిల్మ్స్ ని డబ్ చేసిన బూతులు మరి టు ద కోర్, మనీ హేస్ట్లు. సో నాకు అనిపించింది వాట్ ఇఫ్ పిల్లలు ఎవరైనా చూస్తే వీటి ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద ఎలా ఉంటుంది అనేది. సో అది చెప్దామని చెప్పి ట్రై చేసాం. కొంతమంది ఎక్కడో ట్విట్టర్లో అక్కడక్కడ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతున్నారు పిల్లలు ఇలా బూతులు అనొచ్చా అంటే, బాబు ఫ్రెండ్స్ మేము పిల్లలతో తిట్టించట్లేదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండని చెప్పాను. సినిమా చూడకుండా జస్ట్ వాళ్ళు ఏంటంటే తిట్టిస్తున్నారు ఓ దగ్గర ఫీల్ అయిపోతున్నారు. అది ఏమి సో మనం వీఆర్ టెలింగ్ గుడ్ ఒక చిన్న మ్యాటర్ చెప్తున్నాం, ఇలా అవుతారు పిల్లలు అలా చేస్తే అని. ఇప్పుడు స్మోకింగ్ యాడ్ చెప్తున్నాం మనం, సిగరెట్ తాగి చూపిస్తేనే కదా స్మోకింగ్ యాడ్ చేయొద్దు అని చెప్పేది. సో లైక్ దట్ మనం పిల్లోడి చేత నాలుగు ఇలా అనిపించడం వల్ల అమ్మో ఓటీటీలు కొద్దిగా పిల్లల్ని దూరంగా పెట్టాలా, బుల్రాజు గారు అయితే అవుతారు అని చెప్పి మనం చెప్పడానికి ఒక చిన్న చేసాం. కానీ థియేటర్లో అంటే వాడు చెప్పినా కూడా క్యూట్ గా ఉంది, అది ఎక్కడ ఎబ్బెట్టుగా లేదు. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ వాడు క్యూట్ గా తిడుతుంటే. సో ఇన్ దట్ వే వెంకటేష్ గారు ఒక్కసారి మీరు ఇద్దరు చెప్పరండి, లాస్ట్ లో ఇద్దరు చెప్పుకుంటారు కదా. ఎంత క్యూట్ గా ఉందో, పైగా సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా వీళ్ళు వెళ్ళిపోతున్నారు. సేమ్ నేను ఇంట్లో నా బొడ్డోడితో చేస్తాను, నా కొడుకుతో. సో నా కొడుకుతో ఇంటికి వెళ్ళగానే పట్టుకుని నా కొడుకు కురికెత్తాను వాడు కూడా తెత్తే అంటున్నాడు. సేమ్ థింగ్ నేను దీంట్లో అడాప్ట్ చేశాను. ఈ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్వేత ఎలా ఉందండి? శ్వేత మీరు ఆ యూట్యూబ్ లింక్ చదివారా? అవును, రియల్ కదా. ఈ మధ్య ఈ యూట్యూబ్ లో ఈ దారుణాలు తట్టుకోలేకపోతున్నాం అండి. అసలు నా జీవితానికి సంబంధం లేని ఎన్నో దారుణాలు వాడు ఒక కథగా రాసి యూట్యూబ్ లో అమ్మేస్తున్నాడు. అది లక్షల వ్యూస్ చూస్తున్నారు. అయ్యా వ్యూయర్స్, చక్కటి సంక్రాంతి వస్తున్నాను ఒక అద్భుతమైన సినిమా తీసాం, అది చూసి ఎంజాయ్ చేయండి. దయచేసి ఈ ఫేక్ వీడియోలు మాత్రం చూడకండి. ఆల్రెడీ ఏంటి చాలా డెప్త్ గా రాసేసారు. శ్వేతకు నాకు బ్రేకప్ అయింది, శ్వేత నా వైఫ్ ఫ్రెండ్ అంట. లక్కీగా నా వైఫ్ శ్వేత లాంటి ఫ్రెండ్ లేదు కాబట్టి నేను సేఫ్. ఇంకా దారుణంగా రాసాడు కదా వాడు. మళ్ళీ ఒక వాయిస్ ఓవర్ మాడ్యులేషన్, పాపం అనిల్ రావుపూడి ఎంతో ప్రేమించిన అమ్మాయిని అందుకోలేకపోయాడు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వాయిస్. నీకు దండవరా బాబు. సో దయచేసి ప్రేక్షకులు మీరు ఇలాంటి, నా మీద కాదు చాలా మంది మీద ఇలాంటి యూట్యూబ్ లో జరుగుతున్నాయి. కేవలం వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం కోసం ఇలాంటి జరుగుతున్నాయి. నేను ఆల్రెడీ కంప్లైంట్ చేసాం, ఇలాంటి చేస్తే డెఫినెట్ గా మీ అన్ని స్ట్రైక్ పడిపోతాయి. ఆల్రెడీ మై టీమ్ ఈస్ డూయింగ్ దట్. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ ఎనీ ఫేక్ వీడియోస్ యూట్యూబ్ లో మీ వ్యూస్ పెంచుకోవడానికి. థ్యాంక్ యూ గారు. అనిల్ గారి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్వేత ఫేక్. yes. సో ఎనీవే, నాకు తెలిసి ఈ సంక్రాంతి మాత్రం మామూలు సంక్రాంతి కాదు, ఇది బ్లాక్ బస్టర్ సంక్రాంతి. పైగా కలెక్షన్స్ చూస్తుంటే ఒక్కొక్క రోజుకి పెరుగుతూ వెళ్తుంది. ఇంకా మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు జస్ట్ 3 రోజులు మాత్రమే అయింది మనకి సినిమా రిలీజ్ అయ్యి. ఇది పోను 50 days 100 days పండుగ చేసుకునేలాగా ఉంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ప్రేక్షకులందరికీ ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చారు మాకు. ఈ రోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నాం. మేము పడ్డ 6 నెలలు మేము పడ్డ ఈ కష్టానికి మాకు ఇచ్చిన ఈ రిజల్ట్ నిజంగా చెప్తున్నాను. వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ. సో మళ్ళీ మిమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తాం. మీ కుటుంబం అంతా వచ్చి సరదాగా నవ్వుకునే సినిమాలు చేస్తాం. అండ్ ఓవర్ టు వెంకీ గారు. నిజంగా ఎందుకంటే మీ ఎనర్జీ, మీ ప్రేమ మాకు ఇచ్చినందుకే ఇలాంటి సినిమాలు వస్తాయి. అండ్ వీ కుడ్ రియలీ ఫీల్ యువర్ ఎనర్జీ వైల్ డూయింగ్ ద ఫిలిం. అండ్ సచ్ వండర్ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో మేము ఈ సినిమా చేసాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ మంచి సినిమాలు తీస్తాం. మళ్ళీ సంక్రాంతికి వస్తూ ఉంటాం. ఇలాంటి సినిమాలు మీరు మళ్ళీ చూసి యూనో మేక్ ఇట్ అ వెరీ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషంగా మీరు బయలుదేరితే కొంచెం కిచెన్ అది క్లీన్ చేసుకుంటాం. అక్కడ బయలుదేరింది 3 క్లూస్ పెడితే వెళ్ళటమేనా? ఏం లేదా? రాక మీ ఇంటికి వచ్చాం, 2 చీరలు పెట్టరేంటి? నా పట్టు చీరలు, నా చీరలు. సుమా గారు చాలా థ్యాంక్స్ అండి. చీరలు ప్లీజ్ అండి, నా చీరలు అండి, మా అమ్మ వాళ్ళు పెట్టిన చీరలు, ఆంటీ వాళ్ళు పెట్టిన చీరలు. ఎక్కడెక్కడో కలెక్షన్ వాచ్లు, పెర్ఫ్యూమ్లు ఏముంటాయి కదా. చాలా ఏంట్రా బాబు, వాచ్లు నా వాచ్లు. సార్
యాక్చువల్లీ నాకు మొత్తం 3 ఫీమేల్ వచ్చింది, ఒకటి మేల్ ఇచ్చి మీరు ఒకటి ఓకే, ఆ లేడీస్ ఆ 2 లేడీస్ మాకు ఇచ్చేయండి ఇంటర్వ్యూలో. వెంకటేష్ గారు ప్లీజ్ అండి, మా ఆయన వచ్చిన తర్వాత అడుగుతారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లూజ్ అయినట్టుంది కొంచెం. పర్లేదు పర్లేదు, టైట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. పచ్చిరా. ఒరేయ్, నువ్వే పట్టుకెళ్తున్నావురా? వీడని తీసుకెళ్తున్నాడు. వీడికి వీడు జేబులు చెక్ చేయడం బెటర్. బాయ్ సుమా బాయ్. సుమా గారు, ఈ చీర కూడా చాలా బాగుంది. కట్టేసి అమ్మా, కట్టేసి. బాయ్ 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 బాయ్. అయినా ఇంట్లోనే ఇంటర్వ్యూ పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ. వీళ్ళకి నిజంగానే బ్లాక్ బస్టర్ పొంగలే. నాకే లేదు ఇంకో ఇంటర్వ్యూ.